ఈ వీడియోలో మనము అన్ని డేటా క్లీనింగ్ ఫార్ములాస్ గురించి వన్ బై వన్ తెలుసుకుందాం. ఇప్పుడు ఏ1లో ఒక సెంటెన్స్ ఉన్నది. ఏమని చెప్తుంది? క్లీన్ మీ విత్ ట్రిమ్ అని చెప్తుంది. ఏ ఎందుకు ట్రిమ్ పనిచేస్తది? ఎక్స్‌ట్రా స్పేసెస్ ఏమన్నా ఉంటే, ఇక్కడ ముందర ఎక్స్‌ట్రా స్పేస్ ఉంది. మధ్యలో ఉన్నది. ఈ రకమైన ఎక్స్‌ట్రా స్పేస్‌ను ట్రిమ్ అనే ఫార్ములా తీసేస్తది. ఇక్కడ నేను ఎంటర్ చేస్తా చూడండి. ఈజ్ ఈక్వల్ టు ట్రిమ్. దేన్ని ట్రిమ్ చేయాలి మనము? ఏ1లో ఉన్నదాన్ని ట్రిమ్ చేయాలి. దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. బ్రాకెట్ క్లోజ్ చేద్దాం. ఎంటర్. అయిపోయింది. ఎక్స్‌ట్రా స్పేసెస్ అన్నీ పోయినాయి. ఇది డేటా క్లీనింగ్‌లో ఫస్ట్ పార్ట్. ఫస్ట్ ఫార్ములా. ఎక్కడైనా ఇప్పుడు డేటా క్లీనింగ్ రెండవ ఫార్ములా. మీరు పైన ఏ1లో ఉన్న సెంటెన్స్ చూసినట్టయితే కొన్ని క్యాపిటల్స్, కొన్ని స్మాల్ లెటర్స్ ఆ రకంగా ఉన్నాయి. దీన్ని మనము ప్రతి వర్డ్‌కు ముందర ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అయ్యేటట్టు, మిగతాయన్నీ స్మాల్ లెటర్స్ అయ్యేటట్టు చేయాలి. నార్మల్‌గా అట్లనే ఉంటది కదా! ప్రాపర్ కేస్ అంటారు దాన్ని. సో, దాన్ని అక్కడ మనము ప్రాపర్ అనే దాన్ని ఉపయోగించి నన్ను క్లీన్ చెయ్యి అని చెప్తున్నది. మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం చూడండి. PROPER. దేన్ని క్లీన్ చేయాలి మనము? ఏ1 క్లీన్ చేయాలి. బ్రాకెట్ క్లోజ్. ఎంటర్. చూసిరా? ప్రతి వర్డ్‌కు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అయింది. ఇది ప్రాపర్ కేస్ అంటారు దీన్ని. ఈ రకంగా రావాలంటే మనము ప్రాపర్ అనే ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ ఏ1లో ఒకే సెల్‌లో 2 లైన్‌లు ఉన్నాయి. ఎందుకు అట్లా ఉన్నాయి? మీ తర్వాత మనము ఎంటర్ చేస్తే అది రెండో లైన్‌లోకి వెళ్ళిపోతది. అంటే న్యూ లైన్ క్యారెక్టర్ అక్కడ ఇన్సర్ట్ అయితదనమాట. ఆ న్యూ లైన్ క్యారెక్టర్ మనకు కనబడదు. ఇన్విజిబుల్. అదే విధంగా ట్యాబ్ క్యారెక్టర్. కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. అవి ఉంటాయి. అవి ఉన్నాయని మనకు తెలవదు. అవన్నీ ఉంటే మనకు డేటా అనాలిసిస్ అప్పుడు ఎర్రర్ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి వాటిని తీసేయాలి. మరి ఎట్లా తీసేస్తాము? ఇక్కడ అంటుంది క్లీన్ మీ విత్ క్లీన్ అనే ఫార్ములా. మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం చూడండి. ఈజ్ ఈక్వల్ టు క్లీన్. దేని క్లీను? ఏ1లో ఉన్నదాన్ని క్లీన్ చేయాలి. బ్రాకెట్ క్లోజ్. ఎంటర్. క్లీన్ అయిపోయింది చూసిరా? ఒకే దానిలో మనం నార్మల్‌గా అయిపోయింది అది. ఆ న్యూ లైన్ క్యారెక్టర్ పోయింది. ఈ రకంగా ఇన్విజిబుల్ న్యూ లైన్ క్యారెక్టర్స్‌ను మనము తీసేసేయాలి. తీసేసుకోవడానికి క్లీన్ ఏ1లో ఒక సెంటెన్స్ ఉన్నది కదా! దానిలో కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎట్ ద రేట్ ఆఫ్ అని, హ్యాష్ అని, డాష్‌లున్నాయి. ఇవి మనం తీసేయాలి. వీటిని మనం క్లీన్‌తో తీసేయలేము. క్లీన్‌తోని చేస్తే అవి పోవు. మరి ఏం ఉపయోగించాలి? సబ్‌స్టిట్యూట్ అనే ఫార్ములాను ఉపయోగించాలి. ఇక్కడ నేను ఎంటర్ చేస్తా చూడండి. ఒక్కటే అటువంటి క్యారెక్టర్ ఉంటే ఒక్కసారి సరిపోతది సబ్‌స్టిట్యూట్. ఇప్పుడు 3 రకాలున్నాయి కాబట్టి సబ్‌స్టిట్యూట్‌ను మల్టిపుల్ టైమ్స్ 3 సార్లు ఉపయోగించాలి. ఈజ్ ఈక్వల్ టు సబ్‌స్టిట్యూట్. సబ్‌స్టిట్యూట్. బ్రాకెట్ ఓపెన్ 3 సార్లు చెప్పాలి. సబ్‌స్టిట్యూట్. ట్యూట్. మళ్ళీ బ్రాకెట్ ఓపెన్. సబ్‌స్టిట్యూట్. ఎన్నుంటే అన్ని సార్లు. సబ్‌స్టిట్యూట్. ఇప్పుడు మూడో దానిలో 3 ఉన్నాయి కదా! 3 సార్లు ఓపెన్ చేసినాం కదా! ఇప్పుడు దీనిలో మనము బ్రాకెట్ ఓపెన్ చేసి ఏం సబ్‌స్టిట్యూట్ చేయాలి? అంటే దాన్ని ఈ ఫస్టు ఈ సెల్ సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని మనము దీనిలోనే కదా మనం సబ్‌స్టిట్యూట్ చేసేది. కామా. ఏం సబ్‌స్టిట్యూట్ చేయాలి? ఫస్ట్ ఏముంది? ఎట్ ద రేట్ ఆఫ్ ఉంది. అది ఇన్వర్టెడ్ కామాస్‌లో పెట్టాలి. పెట్టి కామా దేనితోని చేయాలి? ఇట్లా స్పేస్‌తోని చేయాలి. ఇప్పుడు ఫస్ట్ దాని బ్రాకెట్‌ని మాత్రం క్లోజ్ చేయాలి. సెకండ్ క్యారెక్టర్ ఏముంది? హ్యాష్ క్యారెక్టర్. అది కూడా ఇన్వర్టెడ్ కామాస్‌లో పెట్టాలి. మనము దాన్ని దేనితో రీప్లేస్ చేయాలి? బ్లాంక్‌తోని రీప్లేస్ చేయాలి. దీని బ్రాకెట్ క్లోజ్ చేయాలి. మళ్ళీ కామా. ఇప్పుడు మూడోది ఏం క్యారెక్టర్ ఉన్నది? డాష్ ఉన్నది. ఆ డాష్‌ను కూడా మనం రీప్లేస్ చేయాలి. కామా దేనితోని? బ్లాంక్‌తోని. బ్రాకెట్ క్లోజ్. అన్ని బ్రాకెట్స్ క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు మనము ఎంటర్ చేద్దాం. చూసిర్రా? ఆ 3 క్యారెక్టర్‌లు పోయినాయి. ఎట్ ద రేట్ ఆఫ్, హ్యాష్ మార్కు, డాష్ అన్నీ పోయినాయి. ఈ రకంగా స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఏ1లో
మీరు చూసినట్టయితే ఈమెయిల్ అడ్రస్ ఉన్నది. govind.raj@gmail.com. కానీ మనం ఈమెయిల్ ఈ రకంగా ఉండదు. చూసిర్రా మీరు? అన్ని స్మాల్ లెటర్స్‌తోని ఉంటది. స్మాల్ లెటర్ మరి ఎట్లా చేయాలి దీన్ని స్మాల్ లెటర్స్ అంతా? దానికోసం మనం ఏం చేయాలంటే ఈక్వల్ టు లోవర్ కేస్, అప్పర్ కేసు, లోవర్ కేస్ అని ఉంటది. లోవర్ బ్రాకెట్ ఓపెన్. దేని లోవర్ కేస్ కావాలి? దీని లోవర్ కేస్ కావాలి. A1ది. బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ అయిపోయింది. ఇది మనకు డేటా క్లీనింగ్ టెక్నిక్‌లో ఫార్ములాలో ఐదవ ఫార్ములా డేటాను క్లీన్ చేసుకోవడం కోసం. A1లో ఒక పేరుంది బాలరాజ్ రఘురామ్ అని. మనము పాన్ కార్డ్ మీద చూసినట్టయితే లేక డెబిట్ కార్డ్ మీద గానీ, దీని మీద క్రెడిట్ కార్డ్ మీద చూస్తే అన్ని క్యాపిటల్ లెటర్స్‌తోని ఉంటది పేరు. కొన్నిసార్లు మనం అప్లికేషన్ నింపినప్పుడు కూడా అన్ని క్యాపిటల్స్‌లో నింపమని అంటారు. ఇట్లా ఒకవేళ డేటాలో మనకి ఈ రకంగా ఉండి క్యాపిటల్స్ చేయాలి అనే అటువంటి అవసరం ఉంటే మనము ఏ ఫార్ములా ఉపయోగించాలి? ఇక్కడ నేను ఎంటర్ చేస్తా చూడండి. ఈక్వల్ టు అప్పర్ బ్రాకెట్. దేని అప్పర్? A1లో అప్పర్. బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్‌గా కన్వర్ట్ అయిపోయినాయి. ఇది డేటా టెక్